చూడండి, మనం ఎప్పుడూ కూడా పరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అవునా? పరిమితము అంటే కాలంలో కానీ, మనస్సులో కానీ కొద్దిపాటి ఆనందాన్ని, అంటే ఒక వస్తువుతో కానీ, ఒక మనిషితో కానీ కొద్దిపాటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ పరమేశ్వరుడు అలా కాదు. సచ్చిదానంద రూపంచ పరానందమయం శివం వాగీశ్వరం చిదాకాశం ఏకబిల్వం శివార్పణం. సత్ అంటే శాశ్వతమైన, సచ్చిదానంద రూపంచ ఎల్లప్పుడూ ఆనందానుభూతిని కలిగినటువంటి రూపం ఎలా ఉంటుందో, పరానందమయం శివం ఈ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపము ఈశ్వరుడే. కానీ ఈ శరీరంతో మనం కొద్దిపాటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అదే ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని శాశ్వతమైనటువంటి ఆనందం, అంటే ఈశ్వరుడిలో కనుక మనం ఐక్యం చేసుకోగలిగితే పరానందమయం శివం ఎల్లప్పుడూ మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. వాగీశ్వరం సమస్త వాక్కులకు అధిపతి అయినటువంటి పరమేశ్వర, చిదాకాశం ప్రకృతి స్వరూపంలో ఆకాశమే శాశ్వతంగా ఉన్నటువంటి స్వరూపము కలిగినటువంటి ఈశ్వర, ఏకబిల్వం శివార్పణం. శివ, నీ పాదపద్మముల దగ్గర ఒక మారేడు దళాన్ని సమర్పణ చేస్తున్నాము.